మకర రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార రంగంలో రాణిస్తారు. కానీ శత్రువుల యొక్క ఇబ్బంది బాధ పెరుగుతూ ఉంటుంది. శత్రు పీడ ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా మాట్లాడండి. తొందరపడి మనసు విప్పి మాట్లాడడం అంత మంచిది కాదు. మకర రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని చదువుకొని ఎర్రటి పుష్పాలు 3 లక్ష్మీదేవికి సమర్పించి శివునికి 2 మారేడు దళాలు సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు కలిసి వస్తుందని చెప్పవచ్చును. వ్యాపార రంగంలో రాణిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. దూర ప్రయాణాలు కొనసాగుతాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి. భార్య తరపున వర్గం నుంచి శుభవార్తను వింటారు. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. కుంభరాశి వారు ఈరోజు లక్ష్మీదేవికి ఒక 3 నాణ్యాలు అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పసుపు కుంకుమ వేసి వాటిని సాయంకాలము మీ పర్సులో పెట్టుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడతాయి. శుభవార్తలు వింటారు. మిత్రుల యొక్క సహాయ సహకారము కొంత తగ్గుతూ ఉంటుంది. బంధువుల మధ్యన సహకారము పెరుగుతూ ఉంటుంది. సంఘం లోపట గౌరవ మర్యాదలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. మీకు ఈరోజు కొంత కలిసి వచ్చే అంశం ఏంటిదయ్యా అంటే లక్ష్మీదేవికి మీరు క్షీరాన్ని పాలను సమర్పించండి. మీకు కొంత ధనయోగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.